లేక్ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషను అది కూడా మీరు దూరంగా చూడొచ్చు. తమన్ రెక్రియాసి గునుంగ్ లేక్. తమన్ అంటే ఇక్కడ చాలా ఫ్రీక్ మీరు నెమ్మది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్, అంతేగాని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్కి దీనికి సంబంధమే లేదు అని అనుకున్నారు. ఇక్కడ చూడండి లైమ్ స్టోన్ మైనింగ్ చేసినప్పుడు అలా వదిలేసారు చేసి. ఇక్కడే దగ్గరలో ఉన్న పెరాక్ కేవ్ టెంపుల్కి వచ్చాను. సో ఇది కరెక్ట్గా లైమ్ స్టోన్ మౌంటైన్స్ కింద ఒక కేవ్ లాగా ఉండి దాన్ని ఇలా డెవలప్ చేశారు, ఇలా టెంపుల్లా కట్టారు. పెరాక్ కేవ్ టెంపుల్. అక్కడ నేను వచ్చిన లొకేషన్కి ఇది చాలా దగ్గర. దాని సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి కేవ్ లోపల ఇది టావోయిస్ట్ టెంపుల్ అంటారు. ఆ కేవ్స్ చూసారా, దాని మీద చైనీస్లో అయితే రాసింది. మొత్తం లైమ్ స్టోన్ ఫార్మేషన్స్. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉంది. ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన వెంటనే రెండు పక్కన రెండు సింహాలు గర్జిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ చైనీస్లో ఏదో రాసింది. షూస్ వేసుకెళ్ళచ్చు. అందరూ చెప్పులు వేసుకెళ్తున్నారు. చూడండి లోపల రాగానే గౌతమ బుద్ధుడు పెద్ద విగ్రహం. ఇదంతా చూడండి అసలు. అంటే మస్ట్ విజిట్ అని చెప్పను, కానీ ఇక ఇందాడ గునింగ్ లేక్ వచ్చినప్పుడు ఎవరైనా, అది కూడా అంత జనాలు ఎవరు లేరు, బట్ కాకపోతే ఆ వాటర్ ఫాల్ ఆ లేక్ చూపిస్తున్నాను వచ్చాను. ఇక్కడ చూడండి అసలు కేవ్ లోపల. ఇది పెరాక్ కేవ్ టెంపుల్ లోపల. చూడండి అలా అంతా మొత్తం చైనీస్ స్టైల్లో. ఇక్కడ మళ్ళీ ఇద్దరు విగ్రహాలు కూర్చుని, ఇక్కడేమో క్యాండిల్స్ పెట్టారు కింద. కానీ మరి టెంపుల్ అన్నారు, మరి వీళ్ళేమో చెప్పులు వేసుకుని తిరిగేస్తున్నారు లోపల. ఇదిగోండి రైట్ సైడ్లో ఇక్కడ కొవ్వొత్తులు అమ్ముతున్నారు. కొని అక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ వెలిగించవచ్చు. మీకు చూడండి పింక్ కలర్లో అది. ఇదేమో ఒక సైడ్ కూర్చుని ఉన్నారు. ఈ పెయింటింగ్స్ చూడండి అసలు వాల్ మీద. ఇదిగోండి లోపల రాగానే ఈ కేవ్ లోపల అసలు ఆ కేవ్ పైన చూడండి ఇదంతా లైమ్ స్టోన్ ఫార్మేషన్స్. మొత్తం లైమ్ స్టోనే. అసలు ఎన్ని వేల సంవత్సరాలే కానీ ఇలా చూడండి. మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ పైకి ఇంకా మెట్లు ఉన్నాయి. ఇది మామూలుగా అయ్యేదిలా లేదు ఇది. ఇప్పుడు ఆ మెట్లు ఇంత లగేజ్ చేసుకుని ఎక్కాలంటే పులిసి కారిపోద్ది. ఇదిగోండి బుద్ధ విగ్రహం. ఇది ఇక్కడ మళ్ళీ పెయింటింగ్స్ వేశారు. ఇది మళ్ళీ ఇంకో గృహ పైన చూసారా సీలింగ్. అసలు మొత్తం కొన్ని వేల సంవత్సరాల క్రితం. అన్నీ ఏంటంటే మలేషియాలో ఎక్కువ మామూలు నార్మల్ మౌంటైన్స్ ఎలాగ ఉన్నాయో ఈ లైమ్ స్టోన్ ఫార్మ్ అయిన మౌంటైన్స్ కూడా అవి 50 లాగా ఉంది రేషియో. కేవ్ లాగా ఎలా ఉంది అసలు. ఇక్కడ ట్యూబ్లైట్లు పెట్టారు పైకి వెళ్ళి కనెక్షన్ ఇచ్చి. సో ఇది ఇక్కడికి ఆ పైకి వెళ్తున్నారు. ఆ పైకి మీకు చూస్తుంటే మీకు సన్లైట్ వస్తుంది చూసారా, అక్కడికి స్టెప్స్ ఉన్నాయి. అటు ఉన్నాయి. మనం కొన్ని స్టెప్స్ ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అయిపో రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇంకోటి వేరేది ఉంది. ఆ స్పాట్కి వెళ్ళాలి. సో మనకి టైము సరిపోకపోవచ్చు. ఇదిగోండి కొన్ని మెట్లు ఎక్కగానే ఇక్కడ రాజ్యాము చూడండి. మొత్తం ఎంత లైమ్ స్టోన్ ఫామ్ అయ్యి అంత గతి ఏం లేదు. ఇక్కడికి మళ్ళీ కొంచెం జాగ్రత్తగా నడవాలి, కాషన్.
వెట్ ఫ్లోరు, జాగ్రత్తగా చూసి నడవాలి. సో అదే ఇక ఆ పైకి వెళ్ళటాకే అందరూ వెళ్ళి వస్తున్నారు. పైన ఇంకా మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో మనం ఇక్కడితో ఇది ముగించుకొని కంప్లీట్ చేసి మన మెయిన్ ఒకటి ఉంది. అసలు అది చాలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అంట ఐపోలో ఉండదు, కానీ ఐపో నుండి ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఆ బైక్ రెంటల్ తీసుకుంటానికి కూడా కారణం అదే ఒక చెప్పాలంటే. కానీ ఐపో వస్తే ఇది మిస్ అవ్వద్దు ఎవరు. దీని పేరు పెరాక్ కేవ్ టెంపుల్ దీని పేరు. సో అది ఇక్కడతో ఇది కంప్లీట్ చేస్తున్నాను. సో ఆన్ టు నెక్స్ట్ స్పాట్. సో ఫైనల్గా 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెల్లీస్ క్యాజిల్కి వచ్చాం. నా ఫ్రెండ్ అదే ఉంది. సో ఈ క్యాజిల్ చూడాలంటే ఒక చిన్న రివర్ దాటి వెళ్ళాలి, కింటా రివర్ అని. వచ్చేసి బాటు గజ అనే ఊళ్ళో ఉంది, పెరాక్ స్టేట్, మలేషియా. ఇది ఐపాన్ నుండి 20 కిలోమీటర్స్. ఇక నేను ఆ స్కూటీ మీద హైవే మీద ఒక అడ్వెంచరస్ రైడ్ చేసి వచ్చాను. ఎంట్రన్స్ ఇక్కడ టికెట్లు తీసుకుంటారు. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి ఎంట్రన్స్లోనే. ఈ గ్రీన్ మ్యాట్ ట్యాంక్ వల్ల మనకి టికెట్ తీసుకుని లోపలికి పంపిస్తారు. మెయిన్ ఇక్కడికి వచ్చింది కారణం ఐపోకి 50%, 60% ఇదే రీజన్, ఈ క్యాజిలే. ఇదిగోండి ఇప్పుడు చూడొచ్చు నా వెనకమాల, ఇదే కెల్లీస్ క్యాజిల్. ఇదేంటంటే ఒక స్కాటిష్ బిజినెస్ మ్యాను ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఇది 9,000 ఎకరాలు మలేషియన్ గవర్నమెంట్ నుండి క్లియర్ చేసి ప్రాసెస్లో ఇతను 1,000 ఎకరాలు తీసుకుని అది దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ వైఫ్ కోసం ఇది కట్టాడంట. సో అతని పేరు విలియం కెల్లీ స్మిత్. సో దాని ద్వారానే దీనికి ఆ పేరు వచ్చింది. సో ఇది కట్టడానికి మెయిన్ క్రాఫ్ట్స్మెన్ కట్టే వాళ్ళందరూ, లేబరర్స్ కానీ క్రాఫ్ట్స్మెన్ కట్టేవాళ్ళు మొత్తం మద్రాస్ అప్పుడు ఇండియా నుండి తీసుకొచ్చారంట. అప్పుడు ఎక్కువగా తమిళ్ లేబరర్స్ని ఇలా ఎక్కువ మందిని అలా తీసుకొచ్చారు కదా ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు. సో ఆ ప్రాసెస్లో ఇదంతా కట్టింది, ఈవెన్ బ్రిక్స్, రాళ్ళు అవి కూడా ఇండియా నుండి తీసుకొచ్చారంట. చూడండి, ఇది 1912లో స్టార్ట్ చేసి 1926లో అయిపోయింది. కాకపోతే ఆ టైంలో స్పానిష్ ఫ్లూ రావటం, అతను అర్ధాంతరంగా చనిపోవటం, అతను విలియం కెల్లీ స్మిత్ అనే అతను. సో ఇదేంటంటే అసంపూర్తిగానే వదిలేశారు, మొత్తం కట్ల. సో ఇది ఒక అన్ఫినిష్డ్ రూయిన్ మ్యాన్షన్ అనుకోవాలి మనం. సో అది. సో చూడండి, అప్పుడు చెన్నై నుండి మనుషుల్ని వేసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైఫ్ కోసం కట్టాడు కదా. సో అందరూ ఆ లవ్ సింబల్తో ఉన్న లాక్స్ని ఫారినర్స్ అందరూ లవ్ యూ ఫర్ ఎవర్ అని అందరూ అలా పెట్టే దీనికి ఎదురుగానే ఉంది. సో పైకి వచ్చాం, ఇదిగోండి క్యాజిల్. ఇక్కడ చుట్టూతా దీని క్యాజిల్ ఆపోజిట్లో ఇలా ఉంది, మొత్తం మొక్కలు పెట్టి ఇక్కడ 3 స్టెప్ బూత్ ప్లస్ ఇక్కడ కూర్చుంటాకి. ఇదిగోండి ఇది క్యాజిల్. ఇది ఫ్రంట్ కట్టాడు, మొత్తం 3 అంతస్తులు అంట. ఇది అన్ఫినిష్డ్ క్యాజిల్. దాని పక్కన మీరు చూడొచ్చు, ఇది కూడా కట్టి కొంచెం అసంపూర్తిగా వదిలేశాడు, కొంచెం పాడైపోయింది అనుకోండి, రూయిన్ అయింది ఓవర్ ది ఇయర్స్. ఎందుకంటే 100 ఏళ్ళు దాటింది కదా. సో మనం ఇదిగోండి అక్కడి నుండి వచ్చాం. మీకు కార్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి కదా, సో అది ఎంట్రన్స్. దీని పక్కనే రివర్ వెళ్తుంది చూడండి.
బ్యూటిఫుల్గా రివర్ పక్కన, ఇది రివర్ అంట, మన దగ్గర ఇది కాలువ అంటారు. సో అక్కడ మంచి రోడ్. ఇది మామూలుగా ఇది టూరిస్ట్ కోసం కట్టారు, అంతకుముందు లేదు. ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే కానీ అక్కడ అంతా టాయిలెట్స్ కానీ, ఒక రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ ఉంది మొత్తం. ఇదిగోండి అక్కడ ఎక్స్ట్రా పార్కింగ్ ఉంది. బట్ ఇవాళ వీక్ డే కాబట్టి టూరిస్ట్ తక్కువ మంది అన్నారు. పార్కింగ్ ఫ్రీయే, ఎంట్రీ ఫీ మాత్రం 10 రింగెట్స్ తీసుకున్నారు. అంటే లోకల్ అయితే 5 రింగెట్స్, ఫారినర్ అయితే 10 రింగెట్స్. సో ఇక్కడ ఉంది చూడండి డైరెక్షన్స్. రూమా కెల్లాస్ హౌస్ అంట అటేపు. ఇదేమో ఇష్టానా కెల్లీస్, అంటే కెల్లీస్ క్యాజిల్. ఇది మెయిన్, మీరు చూస్తున్నది మెయిన్ కెల్లీస్ క్యాజిల్. సో అతను ఇండియా నుండి, మన పక్కన స్టేట్ తమిళనాడు నుండి తీసుకొచ్చి అందరినీ ఇది కట్టించాడంటే అతనికి అభిరుచులు తగ్గట్టుగా స్పానిష్ ఆర్కిటెక్చర్లో కట్టించి అతను వేసాడు. అయితే దీనికి ఏంటంటే ఇక్కడ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ తమిళ వాళ్ళు ఎక్కువ కాబట్టి అప్పుడు స్పానిష్ ఫ్లూ 1918 ఆ టైంలో స్పానిష్ ఫ్లూ వచ్చింది కదా, అప్పుడు వస్తే వీళ్ళు రికమెండ్ చేశారంట, మీరు కట్టించండి, ఒక టెంపుల్ కట్టించండి అని చెప్పేసి. సో వాళ్ళ కోరిక మేరకు అతను ఒక టెంపుల్ కట్టిస్తే, మురుగన్ ఆబ్వియస్లీ అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టిస్తే, వాళ్ళు ఆయన మీద అభిమానంతో దాని కృతజ్ఞతగా ఆయన ప్రతిమ కూడా అక్కడ గుడిలో పెట్టినారంట ఒక పక్కన. సో ఇది ఫ్రంట్ వ్యూ. అది డు నాట్ స్మోక్ ఆర్ బ్రింగ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఇన్ టు దిస్ బిల్డింగ్. డు నాట్ రిమూవ్ డ్యామేజ్ ఆర్ డిఫేమ్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ బిల్డింగ్, ఫైన్ 300 రింగెట్స్. సో అది సో ఫస్ట్ అటు వెళ్ళేప్పుడు ఇది చూద్దాం. అది కిందకు కూడా ఉంది, మామూలు సెటప్ కాదు ఇది. సో ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ అన్ఈవెన్, ప్లీజ్ స్ట్రీట్. ఇది కూడా ఇక్కడ రాసి ఉంది, డౌన్ దిస్ పాసేజ్ వే ఈజ్ కెల్లీ స్మిత్స్ వైన్ సెల్లార్ విత్ ర్యాక్స్ దట్ కుడ్ హౌస్ 3000 బాటిల్స్ ఆఫ్ వైన్. సో అండర్గ్రౌండ్ టనెల్ అంట. సో ఇదిగో అండర్గ్రౌండ్ టనెల్ ఉంది, సీక్రెట్ టనెల్, ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ టు ది ఇదిగో హిందూ టెంపుల్ some 500 yards away. The tunnel was sealed by the museum authorities in 2003 for safety reasons. అది. సో ఇక్కడ దగ్గరలో ఒక గుడి ఉంది. సో ఇది చిన్న అండర్గ్రౌండ్ బేస్మెంట్, ఏం కనపడతలేదు. బట్ ఇదిగో ఎదురుగా ఇలాంటి ర్యాక్సే మొత్తం ఉన్నాయి. అది కింద టనెల్ ఉంది. అయితే అది మిత్ అనుకున్నా కానీ, పుకార్ అనుకున్నా కానీ నిజమే. ఇదిగో కదా అక్కడ రాసింది కదా, వైన్ సెల్లార్ అండ్ అండర్గ్రౌండ్ టనెల్ దీని నుండే ఉందని. మరి టెంపుల్ ఎస్కేప్ రూట్ ఎందుకు ప్లాన్ పెట్టుకోండి, మరి అప్పట్లో అందరూ అందులో కట్టినవాళ్ళు. ఇది చూడండి కెల్లాస్ హౌస్. దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది క్యాజిల్ బ్యాక్ సైడ్. లోపల ఇది క్యాజిల్ లోపల. సో మొత్తం 3 అంతస్తులు అన్నాడు కదా, కానీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 పడుతుంది. మేబీ ఈ టవర్తో కలిపి ఇది అనుకుంటా. ఫస్ట్ ఇది కింద కవర్ చేసుకుని తర్వాత పైకి వెళ్దాం. తర్వాత ఈ ఎల్లో కలర్ కెల్లాస్ హౌస్ ఏంటనే చూద్దాం. సో ఇది లోపల పరిస్థితి ఎలా ఉంది మీరు చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏదో
డిస్ప్లే కింద అన్నీ మెన్షన్ చేసే, అది మేబీ ఏమైనా మూవీస్ దీనికి సంబంధించిన ఏమన్నా మెన్షన్ చేయొచ్చు. ఇదిగోండి, కెల్లీస్ క్యాజిల్, కెల్లీస్ ఫారే ఆర్ ఆగ్నెస్ ప్యాలెస్. ఇది ఒరిజినల్ కెలాస్ హౌస్, వుడెన్ బంగ్లా అంట. అండ్ దిస్ ఎక్స్టెన్షన్ ఏ బ్రిక్ మ్యాన్షన్. గ్రౌండ్ లెవెల్, ఇదేమో ఫస్ట్ లెవెల్. ఇదిగోండి, ఇది ఎస్కేప్ రూట్. మనం ఫస్ట్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళాం కదా, స్టేర్ కేసు అది. సో దీనిలో డైనింగ్ హాలు, రీడింగ్ రూము, లివింగ్ రూము, మెయిన్ హాలు, బారు, లిఫ్ట్ కూడా పెట్టి, అప్పట్లో లిఫ్ట్ అంటే ప్లాన్ చేసి గట్టిగా ప్లాన్ చేశాడు. మాస్టర్ బెడ్రూము, డాటర్స్ రూము, సన్స్ రూము, గెస్ట్ రూము, ఎస్కేప్ రూట్, మళ్ళీ లినెన్ రూము బట్టలు పెట్టుకుంటాకి. సో చాలా ఉంది ఇన్ఫర్మేషను ఇక్కడ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది మలయన్, ఇదేమో ఇది. చూడండి, కెల్లీస్ క్యాజిల్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది London Financial Newspaper on 15 September 1911. The building was also one of the locations for the filming of Anna and the King, starring Jodie Foster and Chow Yun-fat. సో ఇక్కడ మూవీస్ కూడా ఒకటి రెండు తీశారంట. నిజం కదా. ఇది లివింగ్ రూమ్ ఇది. సో మెయిన్ హాల్, సో మెయిన్ హాల్ ఇది.